జిరాఫీ మంచి మిత్రులు. వాటిలో ఏది దొరికినా అవి కలిసి భుజించేవి. ఒకసారి పులి వేటలో జింక మాంసం దొరికింది. ఆ మాంసంతో జిరాఫీ, నక్క, పులి ఒక చోటికి చేరాయి. ఆ రోజు పులి మంచి ఆకలి మీద ఉంది. ఆ విషయాన్ని నక్క గ్రహించింది. కానీ ఆకలి విషయాన్ని బయట పెట్టని పులి జింక మాంసాన్ని జీబ్రా, నక్కల ముందుంచి వాటాలు వేయమని అరిచింది. వయసులో పెద్దది జీబ్రా కనుక ఎవరికి ఎంత వాటాలో వేయాలో జీబ్రా వేస్తే బాగుంటుంది. నక్క తెలివిగా పులి దగ్గర జీబ్రాను ఇరికించింది. నక్క మాటలతో జీబ్రా అబ్బో మనకి పెద్దగా వేస్తున్నారే అని ఉత్సాహంతో పొంగిపోయింది. జింక మాంసాన్ని జీబ్రా 3 వాటాలు వేసింది. కానీ ఆ వాటాల పద్ధతి పులికి నచ్చలేదు. చెడ్డ కోపం వచ్చింది. ఏంటి గడిద, నీకు నాకు సమాన వాటానా? అయినా నువ్వు వాటా వేస్తే నేను తినాలా? నా పళ్ళతో ఒక పట్టు కొట్టానంటే చచ్చిపోతావు అని పులి అమాంతం జీబ్రాను చంపేసింది. అప్పుడు నక్క వంక చూసింది పులి. నక్క ఇప్పుడు మన ముందు జింక మాంసం, జీబ్రా మాంసం ఉన్నాయి. నీకేది కావాలో తీసుకో, నువ్వే తిను అని అడిగింది పులి. అప్పుడు నక్క ఏమన్నదో తెలుసా? మిత్రమా, నువ్వు నీకు కావాల్సినంత తిను. నువ్వు కడుపు నిండా ఆహారం తిన్న తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే అది చాలే, నాకు అదే నా భాగ్యం అనుకుంటాను. నక్క నెమ్మదిగా చెప్పింది. ఆ మాటలకు పులి ఆనందించింది. అన్నట్టు స్నేహితుడా, నీకింతటి తెలివి ఎలా వచ్చింది అని పులి అడిగింది. ఏం చెప్పమంటావు? ఈ జీబ్రా నుంచే నాకు ఇంత తెలివి వచ్చింది అని నక్క వినయంగా చెప్పి అటు ఇటు చూసింది.